ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ధనాపేక్ష లేని వారై ఉండుడి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఆమేన్. ఆకలైనప్పుడు కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తారు. దాహమైనప్పుడు కూడా దప్పిక తీరే వరకు నీరు తాగుతారు. ఇంకా అనేక విషయాల్లో మనుషులు తృప్తి పొందుతున్నారు. కానీ కేవలం ధనం విషయంలో మాత్రం మనిషి బ్రతికినంత కాలం తృప్తి లేకుండా బ్రతుకుతున్నాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించినా మనిషికి తృప్తి కలగడం లేదు. ధనవంతులు తమ సంపాదనంతా బ్యాంకుల్లో కూర్చుకోవడానికే తమ జీవితాన్ని వెచ్చిస్తున్నారు. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగు, సంతోషించుమని చెప్పుకుందని అనుకొనిను అని లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కరూ తమ ఆస్తిని బ్యాంకుల్లో కూర్చుకుంటున్నారు. కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అనేది ప్రతి ఒక్కరికి చెప్పబడింది. జీవితాంతం బ్రతకడానికి సరిపోయినంత ధనం ఉంటే తృప్తిగా ఉండొచ్చు. మరి ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకొని తినేవారికి ఏమన్నాయని కలిగిన వాటితో తృప్తిగా ఉండాలని చెప్పబడింది. మనుషులు ఎవరైనా, ధనవంతులైనా పేదవారైనా, వ్యాపారం చేసో, ఉద్యోగం చేసో, కూలి పని చేసుకోనో ధనం సంపాదించుకునే స్థితిలో ఉన్నాడంటే అది కేవలం దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. అనారోగ్యంతో ఉంటే ఏ పని చేయలేరు. అంటే ధనం సంపాదించుకునేంత ఆరోగ్యం కలిగి ఉన్నారంటే అది దేవుడు ఇవ్వడం వల్లనే కదా. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏ భేదం లేకుండా దయచేస్తేనే ఆరోగ్యం కలిగి ఉంటున్నారు. అయితే మనుషులు దేవుడిచ్చిన ఆరోగ్యంతో తృప్తి కలిగి ఉండడం లేదు. దేవుడు తనకిచ్చిన ఆరోగ్యం, తెలివితేటలు, సంతోష సమాధానాల కంటే మించి తనకు తాను సంపాదించుకోవాలని చూస్తుంటాడు మనిషి. ఆదాము హవ్వలు దేవుడు తమకు తినడానికి ఎన్నో పండ్లు ఇచ్చినా వాటితో తృప్తి పొందక దేవదూతల్లా వెలిగిపోవాలని దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని పతనమయ్యారు. తృప్తి లేని జీవితాల్లో సంతోషం ఉండదు. దేవుడిచ్చిన ఆరోగ్యంతో తృప్తి చెందక ధనాపేక్ష కలిగి ఉండడం వల్ల దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఆయన తీసేసుకొని రోగాలు దయచేస్తున్నాడు. గుడిసెలో జీవించేవాడు స్లాబ్ వేసిన ఒక పక్కా ఇల్లు, పక్కా ఇంట్లో ఉండేవాడు ఇంకా ఎక్కువ గదులుండే మేడలో, 2 అంతస్తులు ఉన్నవాడు 4 అంతస్తుల మేడలోనూ ఉండాలని కోరుకుంటాడు. ఇంకా ఇంటికి సంబంధించిన వస్తువులు, కార్లు, స్థలాలు, పొలాలు, బంగారం, డబ్బు ఎంత ఎక్కువగా సంపాదిస్తే తన స్థాయి అంత పెరుగుతుందని భ్రమపడుతూ ఉంటాడు. కాబట్టి వీటి సంపాదనే ధ్యేయంగా తన జీవితం ఉంటుంది. చనిపోయే వరకు కూడా సంపాదిస్తూనే ఉంటాడు. తృప్తి లేని జీవితంలో సంతోష సమాధానాలు ఎక్కడుంటాయి? ప్రసంగి గ్రంథం